దేశంలో రసవత్తరంగా కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. నిన్ననైతే హద్ పారైపోయింది పార్లమెంట్లో. చిట్టా నంబర్ 1 ఆఫ్ ద డే నిన్న టీవీలలో కూడా మనం చూసినాం, జరసేపు చాలాసేపు నవ్వుకున్నాం కూడా. సుప్రియా శ్రీనేట్ అండ్ భారతీయ జనతా పార్టీ ఒక స్పోక్స్ పర్సన్ది మనం ఒక డిబేట్ చూసినాం. నేను ట్విట్టర్లో చూసిన, పేరు మర్చిపోయినా, ఐమ్ జస్ట్ సారీ. సో సుప్రియా శ్రీనేట్ అయితే మాత్రం గుర్తుండే. సో ఆబ్వియస్గా అపోజిషన్ వాళ్ళు జల్దీ గుర్తుంటారు కాబట్టి ఆమె ఏం మాట్లాడుతుందంటే మొదాని అని చెప్పి పేరు పెడుతుంది. మనోళ్ళు శాండోస్ అని చెప్పి పెట్టి గ్యాండోస్ అని చెప్పి ఒక కొత్త పేరు పెట్టిండ్రు. ఈ మళ్ళీ ఈ గ్యాండోస్ అంటే ఏంది అనేది ఇక నిజంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ మధ్య ఈటుక జవాబు పత్తర్సే ఇస్తున్నారు. ఈ గ్యాండోస్ ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. అయితే కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, మంచి పేరు పెట్టారు కదా బీజేపీలో గ్యాండోస్. మళ్ళీ దీని ఇప్పుడు నేను గ్యాండోస్ అనాలనా గాండూస్ అనాలనా ఏమనాలా అని అన్నది ఒక పెద్ద స్పెక్యులేషన్ అయిపోయింది. అయితే రాజ్దీప్ సర్దేశాయి ట్వీట్ కొడతాడు ఫ్రెండ్స్. ఏందనంటే ఈ ముసలోడు జార్జ్ సోరోస్ అనే 94 ఇయర్స్ ముసలోడు ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు, ఏం పీక్ కట్టలు కడతాడు, ఆయనని టార్గెట్ చేస్తుండ్రు, అసలు జార్జ్ సోరోస్కి కాంగ్రెస్కి ఏం సంబంధం, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలాసేపు మాట్లాడారు. అయితే చాణక్యుడు చెప్పిన ఒక నీతి గుర్తొస్తుంది నాకేందనంటే, చాణక్యుడిది ముందే ఊహించిండు భారతదేశంలో. ప్రాబ్లం ఏందనంటే మనం ఈ వెస్టర్న్ వాళ్ళని బాగా నమ్ముతాం. మన చాణక్యుడు మనకు ముందే చెప్పిండు. ఫ్యాక్ట్ ఏందనంటే బయటి దేశపోడు వచ్చి మన ఇంటర్నల్ దేశాలలో ఎవడైతే ఇంటర్నల్గా ఉంటాడో వాడిని యూజ్ చేసుకొని ఈడ లొల్లి పైలాంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక స్టేజ్ ఎట్లుంటుంది అంటే ఇంట్లోడు మంచుకుంటాడు, బయటోడు వచ్చే చేస్తాడు. ఇంకొక స్టేజ్లో ఎట్లుంటుంది అంటే ఇద్దరు పరస్పరంగా అధికారమే లక్ష్యంగా పోతారు. ఇక ఆబ్వియస్గా ఇంట్లోనే ఉంటారు కాబట్టి చేస్తారు. సో 4 రకాలుగా ఈ లొల్లిలు సృష్టించే తత్వాన్ని చాణక్యుడు మనకు ముందే చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా నెక్సెస్ మనకు కనబడుతున్నది. ఏందనంటే FTL AP అని చెప్పి ఏదైతే సోనియా గాంధీ గారు 1994లో ఉండే అని చెప్పి చెప్పినరో, రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి సోరోస్ పైసలు అందిస్తుండే విత్ జనరస్ ఏమంటారు డొనేషన్స్ ఫ్రమ్ ది సోరోస్ ఫౌండేషన్ ఆర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవి ఇస్తుండే అని చెప్పి అప్పుడు కన్ఫర్మ్ అయినాయి. ఇప్పుడు అది ప్రియాంక గాంధీ గారితో కూడా మాట్లాడితే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే 1994కే ఘటన అంటే 1994లో అయిన విషయాన్ని ఇప్పుడు మీరు అంటే విషయం ఎప్పటిదైనా కదా, అది ఎప్పటిదైనా విషయం అంతెందుకు. ఇప్పుడు మీరు విషయానికి ఆడికి వస్తే ప్రియాంక వాద్రా గారు నేను ఏమంటున్నా, మేరీ ఇందిరా గాంధీకి నాకు మేరీ చేసి హే ఆర్ మేరీ నాకు ఇందిరా గాంధీకి చేసి అంటే మళ్ళీ మీ నాయనమ్మది ముక్కు ఇప్పుడు కంపేర్ చేసుకోనికి మీకు వస్తుంది. కాకపోతే మీరు చేసిన కాలే కర్తూతులు ఏవైతే ఉంటాయో, మీరు చేసిన లొల్లి పంచాయతీలు ఏమైనా ఉంటాయో అవి పంచతంత్ర కథల లెక్క మనం డిస్కస్ చేద్దామంటే 1994 ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తాము అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ భారతీయులకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి ఎట్లా అయిపోయింది అని అంటే ఎవరినో ఒక ఇద్దరికి మాస్క్ వేసి ఇగో ఈయన ఇంకా వీళ్ళు ఇద్దరు మాస్క్ వేసి మన మోడీ ఇంకా అదానీ లెక్క మాస్క్ వేసి అంటే సోనియా గాంధీ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటుంది, బేటా తుజా పార్లమెంట్లకు ఒక మాస్క్ పెట్టి ఇట్లా మాట్లాడగానే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు చూడు. ఇంటర్వ్యూ ఏంటంటే మోదీ అదని హమ్ బాయ్ హే హమ్ హా హే ఏ హే హో హే. అసలు అలా ఏం మీనింగ్ ఉన్నదో చెప్పు నాకు. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా. అలియాస్ నిన్ననైతే సుప్రియా శ్రీనేట్ ముఖం చూసేది ఉండే, ముఖంకి ఇట్లా చిన్న పిట్టలేక అయిపోయింది. మొదాని అని అనగానే మనోళ్ళు శాండోస్ అండ్ గ్యాండోస్. సో నేనేమంటున్నా అంటే గ్యాండోస్ కొంచెం జర అసభ్యకరంగా ఉన్నదని అనిపిస్తుంది. నాకు ఇష్టమే, కాకపోతే అసభ్యకరంగా మాట్లాడుకోనికి జర అసభ్యకరంగా ఉన్నది కాబట్టి సోరోస్లా ఎట్లనో సోనియా గాంధీ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ నిన్న మీరు శాండోస్ అని అన్నారు కాబట్టి శాండోస్ కూడా మంచి పేరే. సో శాండోస్ అని చెప్పినా కానీ అందరికి అర్థమైపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇలా జార్జ్ సోరోస్ అనే పేరు పెద్దగా గుర్తుపట్టని పేరేం కాదు, అది అందరూ గుర్తుపట్టే పేరే. ఎందుకంటే రైట్ వింగ్ ఎవరెవరైతే జర్నలిస్టులు ఉన్నారో జార్జ్ సోరోస్ పేరు అందరు తీసుకున్నారు, మాట్లాడినరు, ఇదంతా చేసిండ్రు. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ రాజ్దీప్ సర్దేశాయి, ఏదైతే 94 ఇయర్స్ సోరోస్ ఏం చేయగలుగుతాడు అని అంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ మోదీ ప్రభుత్వాన్ని తుంగల దొక్కే ప్రయత్నం చేసిండు ఈ జార్జ్ సోరోస్ అని చెప్పి రకరకాలుగా అంచలంచలుగా రాజకీయ విశ్లేషకారులు, ఇన్ఫాక్ట్ సోరోస్ ఆర్ టు దట్ మ్యాటర్ డీప్ స్టేట్ స్టేట్మెంట్స్ ఆర్ టు దట్ మ్యాటర్ పెద్ద జర్నలిస్టులు కూడా మాట్లాడారు. జార్జ్ సోరోస్ ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఏమైపోయింది అని అంటే హీ హాస్ కెప్ట్ $1 బిలియన్ టు డీస్టెబిలైజ్ మోదీ గవర్నమెంట్. సో ఆబ్వియస్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గడ్డపార వీళ్ళ పేరు మీద దించుతుందా అని అంటే ఖచ్చితంగా దించుతుంది. ఎందుకు దించదు అంటే ప్రతిసారి మీరు మోదీ అదానీ మొదాని అని చెప్పి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సోరోస్ పేరు తీయాల్సి వస్తుంది కాబట్టి తీస్తారు. వీళ్ళు ఏదైతే స్క్రిప్ట్ చేసారో అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీకి సమజ్ కాదు ఏం మాట్లాడాలో. రాహుల్ గాంధీకి సమజ్ కాదు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నట్టు వీళ్ళని అడుగుతున్నాడు. అదొక పెద్ద మాకైతే కామెడీ సీన్ లాగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ నువ్వు ఏదైనా స్క్రిప్ట్ రన్ చేస్తే ఇట్ షుడ్ బి అన్ ఇన్ఫర్మేటివ్ సెషన్, అంతేగాని చెప్పి ఏదో ఒక కామెడీ సెషన్ లెక్క అని అంటే కామెడీ సెషన్ లెక్క మస్తున్నాయి చూడడానికి. మళ్ళీ ఈయనని ఎందుకు చూడాలా, ద ఇండియన్ జెలెన్స్కీ ఈయనని ఎందుకు చూడాలా అని అనేది నాకు సమజ్ అవుతలేదు.
లేదు. ఇంకొక విషయం మీరందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న ఏదైతే ఈ ప్రొటెస్ట్లు అవుతున్నాయో, ఈ ప్రొటెస్ట్లు అవుతున్నప్పుడు ప్రియాంక వాద్రా ముందర కనిపించింది, రాహుల్ గాంధీ ఎక్కడనో ఆమట దూరంలో కనిపించిండు. ఆమె కాశ్మీర్ దగ్గర ఉంటే ఈయన కన్యాకుమారి దగ్గర వెనకకుండి ఇక అసలు అంటే ఇదే కాంగ్రెస్లో కూడా ప్రియాంక వాద్రా గాంధీని ఇన్ని రోజులు రాజకీయాలల్లా రాకుండా ఆపింది సోనియా గాంధీ గందుకే అని చెప్పి మాకు అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ప్రియాంక వాద్రా గాంధీ కూడా పెద్ద చరిష్మా ఏం లేదు. కాకపోతే ఏందని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నీళ్ళు వచ్చి పాత నీళ్ళని తెరిచేసినట్టు కొత్త షీపురు మంచి కుక్తుందని మనం అనుకుంటాం, కానీ చెత్త కూడా గంతే ఈడుస్తుంది. అది దాని చెత్త దానికే ఆ చెత్త ఈడుస్తుంది ఆ షీపురు కాబట్టి. సో ఇప్పుడు ప్రియాంక వాద్రా వచ్చి కాంగ్రెస్ని ఏం ఉద్ధరిస్తుంది అని చెప్పి మాట్లాడితే మీ స్ట్రాటజీ ఏదైతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రజల మన్నన పొందేటట్టు లేదు కదా. అది కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నిన్న ఒక ట్వీట్ కూడా కొట్టింది. ఏందనంటే ఇక్కడ కేటీఆర్ కూడా మోదీ ఇంకా రేవంత్ రెడ్డి స్టిక్కర్లు పెట్టుకొని టీషర్ట్ మీద వెనక కత్తికించుకొని వచ్చిండట. సో రేవంత్ రెడ్డి టీము ఆర్ టు దట్ మ్యాటర్ రేవంత్ రెడ్డి సర్కారు ఆర్ టు దట్ మ్యాటర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ని అసెంబ్లీలకు కూడా రానియలే, సస్పెండ్ చేసి పడేసిరు అని చెప్పి చెప్తారు. అయితే ఇందులో భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఏందనంటే అదే మోదీ అదానీ స్టిక్కర్లు పెట్టుకొని వస్తే మాత్రం మీరు సున్నితంగా డీల్ చేస్తారు పార్లమెంట్లో. అదే రేవంత్ రెడ్డి అదాని స్టిక్కర్లు పెట్టుకొని వస్తే కేటీఆర్ మీద ఏ రకంగా తన పదవి పవర్ ఆఫ్ పాలిటిక్స్ అని అంటాం కదా, పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్ వర్డ్ అని అంటే పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా యూజ్ చేసిండారు అన్నది నిన్న మనం చూసినాం అసెంబ్లీలో. సో నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా గిట్లనే ఉక్కుపాదం పెట్టాలి, సస్పెండ్ చేసి పడదోపురి. యు ఆర్ ఇన్ పవర్, మీరు అధికారంలో ఉన్నారు, గడపర దించురి సీదా సస్పెండ్ చేసి పడదోపురి, పార్లమెంట్ ని స్మూత్ గా చేయండి. ఇప్పుడు జార్జ్ సోరోస్ కూడా చేయాల్సింది ఏమని అనుకుంటాడు, పార్లమెంట్ ని హస్తగతం చేసి మన ట్యాక్స్ పేర్ల పైసని వృధా చేద్దామని చూస్తాడు. సో అందుకనే ఇదంతా నౌటంకి. ఈ నౌటంకి రేవంత్ రెడ్డి ఎట్లా చేసిండు అని అంటే రానియకుండా సస్పెండ్ చేసి పడేసిండు. సో సస్పెండ్ చేసి పడేయంగానే ఇక నా బజేగి బాస్ నా రహేగి బాసురి అని అన్నట్టు సింపుల్ గా మీరు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసి పడే చూడండి కాంగ్రెస్ ని. సో ఇవన్నిటిది మనం కన్సల్టేషన్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా 1994 ఉండని, ఆ కాడికి వస్తే 2024 ఉండని ప్రియాంక వాద్రాజీ. వెన్ దెర్ ఈస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫిల్డ్ విత్ అకౌంటబిలిటీ దట్ యూ నీడ్ టు నరేట్. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి దేశ ప్రజలకు ఇది ఏం జరిగిందని చెప్పాలా. బికాస్ ఆ ఫౌండేషన్ కాశ్మీర్ ఇంట్రెస్ట్ల మీద మాట్లాడింది. ఇది నిన్న కూడా మనం చిత్రగుప్తులో మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం. యువర్ మదర్ ఈజ్ అ చైర్పర్సన్ ఆఫ్ FDLP, ఫారం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ ఏదైతుందో మీ అమ్మ దాని ఆ సంస్థకు చైర్పర్సన్. సో ప్లస్ ఈ FDLP అలర్ట్స్ ద క్రైసిస్ ఆఫ్ కాశ్మీర్లో కూడా మాట్లాడుతున్నది. ఈ కాశ్మీర్లో మాట్లాడుకుంటా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి సోనియా గాంధీ చైర్పర్సన్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ లింక్ అంతా ఎట్లా వెళ్ళిందని అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ద FDLP కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ యాక్టివిటీస్ ఆర్ డ్యూ ఇన్ లార్జ్ పార్ట్ ఫర్ ది జనరస్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది సోరోస్ ఫౌండేషన్. ఈ FDLP కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉండే అంటే అసలు ఇది జీవితం. ఈ FDLP అనే ఈ సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఏదైతే చైర్పర్సన్ కో చైర్పర్సన్ వాట్ ఎవర్ ఇట్ మే బి సోనియా గాంధీ గారు ఉండేనో అది సోరోస్ పుణ్యాననే ఇన్ని రోజులు బతుకుండే అని చెప్పి ఇగో స్టేట్మెంట్ వచ్చింది. FDLP సెక్రటేరియట్ నుంచే వాళ్ళు రాసిన లెటర్ ఇది. అందులో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సోరోస్ ఫౌండేషన్ అని ఉన్నది. కాంట్రిబ్యూషన్ ఆఫ్ సోరోస్ ఫౌండేషన్ అంటే వాళ్ళ సోరోస్ ఫౌండేషన్ వాడి మెయిన్ ఆశ ఎక్కడ ఉన్నది అని అంటే భారత్లా నేషనలిజం జాతీయవాదాన్ని దెబ్బతీయాల, భారత్లా మోదీ సర్కార్ని దెబ్బతీయాల, భారత్ మోదీ సర్కార్ని దెబ్బతీయనికే నేను 1 బిలియన్ పైసలు పెడతా, ఆ 1 బిలియన్ పైసలు ఏ పైజామా పట్టించరగడ వచ్చినా ఇస్తా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేది క్లారిటీగా చెప్పాలా కాంగ్రెస్ వాళ్ళు. సో ఇవన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పుర్రు. సో ఇప్పుడు మళ్ళీ మీరు శాండోస్ అంటారా, గ్యాండోస్ అంటారా, ఆర్ టు దట్ మ్యాటర్ ఏమంటారా అని అనేది దేశ ప్రజలు నిర్ణయించారు, కాంగ్రెస్ కార్యకర్తలు నిర్ణయించారు. మల్లికార్జున్ ఖర్గే గారు లేచి నిలబడి ఏమంటారనంటే ఎవరైతే పార్లమెంట్లో లేరో వాళ్ళ పేరు తీసుకొని మాట్లాడడు చాలా తప్పు అని అంటే ఉల్టా హాత్ పచ్చకడ్ సుధాంశు త్రివేది గారు లేచి అసలు మేము కాంగ్రెస్ నాయకులు అని అన్నాం తప్ప ఎవరి పేరు తీసుకోలే, ఇవాళ చెప్పక ఖార్గే గారు సోనియా గాంధీ గారి పేరు తీసుకున్నారు అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఇదే మాట సుధాంశు త్రివేది గారు చెప్పారు. అయితే ఇందులో ఒకటి బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జాక్ట్ ఈ 2 స్లైడ్లు నేను ఇప్పుడు ఏదైతే పెట్టిన చూడు FDLP ఫౌండేషన్ది, ఇది చిత్రగుప్తు కనీసం 2-3 నెలల ముందే పెట్టింది. ఎంతో మంది జర్నలిస్టులు కూడా ఇది చాలాసార్లు మాట్లాడినారు. ఎన్నో రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా ఇవి నడిచినాయి. కాకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ ధైర్యం చేసి మాట్లాడింది. ఇదే ధైర్యం జర ముందు చేస్తుంటే మేబీ 340 వస్తుండేనొచ్చు, 240కి మనం ఆగకుండా 340 వస్తుండేనొచ్చు, మేబీ 440 కూడా వస్తుండేనొచ్చు. ఎందుకంటే దేశ ప్రజలకు కావాల్సింది అబ్సల్యూట్ ట్రూత్.
మీరు వీళ్ళకి ఏదైనా సానుభూతి వస్తుందేమో అని చెప్పి కొన్ని ఆపి పెట్టినరు. వీళ్ళు ఆపి పెట్టినందుకు వీళ్ళు మనకెంత అపాయం సృష్టించిండ్రు అన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాల్సిన విషయం. కొన్ని ఆపొద్దు, బొందలగడ్డల మీద మూలలు కొట్టేయాల్సింది. బొందలగడ్డల మీద మూలలు ఎందుకు కొట్టేయాలని అంటే వీళ్ళు $1 బిలియన్ తీసుకొని భారత్ని విదేశాలకు పోయి భారత్ని దూషిస్తుంటే ఈ ముసలోడు 94 ఏళ్ళ ముసలోడు ఆనందపడతాడు. ఈయన కొడుకు చేసే పనులన్నీ గివ్వే. నేను అందుకనే ప్రతిసారి ఒక మాట అంట, ఏందనంటే మనము వ్యూస్ కంటే ఎక్కువ, న్యూస్ కంటే ఎక్కువ నిజాలకు ప్రాధాన్యత ఇద్దాం, ఆలోచిద్దాం, దేశాని కోసం 2 గంటల టైం తీద్దాం, డాట్స్ కనెక్ట్ చేసి చూడండి. రైట్ ఫ్రమ్ ది జార్జ్ సోరోస్ ఆర్ టు దట్ మ్యాటర్ సుప్రియా శ్రీనేట్ మాట్లాడిన మాటలు, ఆమె మొదాని గిదాని అని ఏదైనా మాట్లాడవచ్చు, ఏమన్నా మాట్లాడుకోవచ్చు. బట్ అదే మనం శాండోసో గ్యాండోసో అని అంటే మాత్రం వాళ్ళ కుచిలే లేస్తుంది. ఈటికా జవాబు పత్తర్సే భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, నాకు సంతోషంగా ఉన్నది. కాకపోతే ఇది జర ముందు మొదలెట్టినుంటే ఆ 240 ఏదైతే ఉండేనో అది 340 440 పోయిన ఉంటే ఇలా ఆ కిక్కే వేరే ఉంటుండే కదా అని అన్నది నా అభిప్రాయం. నా అభిప్రాయం మీకు ఎట్లా నచ్చిందో మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.